నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత. చలో సచివాలయం అని పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు. రాత్రి కార్యాలయంలోనే నిద్రించిన ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల. టీడీపీ సీనియర్ నేత జలీల్ ఖాన్ తో కేశినేని చిన్ని భేటీ. వైసీపీ నేతలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం జలీల్ ఖాన్ మంతనాలు చేసిన వైనం. దిద్దుబాటు చర్యల్లో భాగంగా జలీల్ ఖాన్ ను బుజ్జగించే ప్రయత్నం చేసిన కేశినేని చిన్ని. యువత కమ్యూనికేషన్ నైపుణ్యాలపై పట్టు సాధించాల్సిన అవసరం ఉందన్న మంత్రి జోగి రమేష్. విద్యార్థులు జీవితంలో స్థిరపడేందుకు స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని వెల్లడి. దుర్గగుడి అన్నదానానికి నాసిరకం బియ్యం ఉపయోగిస్తారా అని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతుల వెంకట మహేష్ ఆగ్రహం. అమ్మవారి నివేదనకు నాణ్యమైన బియ్యం వాడాలని సూచన. భక్తుల్నే కాకుండా అమ్మవారిని కూడా దుర్గగుడి అధికారులు మోసం చేస్తున్నారని ఆరోపణ. సాధారణంగా చిన్నపిల్లలకే కాకుండా పెద్దలకు కూడా పీచు మిఠాయిని చూస్తేనే నోరూరుతుంది. అయితే వీటిని తినడం వల్ల పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుగుతుందంటూ తమిళనాడు, పుదుచ్చేరిలో నిషేధం విధించారు. తాజాగా పీచు మిఠాయి నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. పీచు మిఠాయి శాంపిల్స్ ను సేకరించి పరీక్షలకు పంపాలని అన్ని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆరోగ్య రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ జె నివాస్ మాట్లాడుతూ పీచు మిఠాయిలను సింథటిక్, అనుమతి లేని రంగులను ఉపయోగించి తయారు చేస్తున్నారని, ఇది క్యాన్సర్ కారకమని తెలిపారు. రోడ్ మైన్ బి, మెటానిల్ ఎల్లో వంటి రంగులు ఆరోగ్యానికి ప్రమాదకరమని చెప్తున్నారు. నమూనాల సేకరణ, పరీక్షల ప్రక్రియలకు నెల రోజుల సమయం పట్టొచ్చని తెలిపారు. కృత్రిమ రంగు లేని పీచు మిఠాయిలను తినడం కూడా సరైనది కాదని, అపరిశుభ్రత పరిస్థితుల్లో వీటిని తయారు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం పండుగలు, జాతరలు ఉండటంతో వీటి అమ్మకాలు తగ్గించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక మరింత బలపడ్డామని తెలిపారు. మీరు సిద్ధమంటే మేం యుద్ధం అంటాం. నన్ను ఎక్కడైనా ఆపాలని చూస్తే మాట్లాడను, చేతల్లో చూపిస్తానని హెచ్చరించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్ అని విమర్శించారు. వివిధ కులాలు కొట్టుకోవాలనేదే జగన్ నైజమని, కలిపేవారినే ప్రజలు గుర్తుంచుకుంటారు కానీ విడదీసేవారిని కాదని స్పష్టం చేశారు. సమాజానికి ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. జగన్ విష సంస్కృతి తిరిగి ఆయన ఇంటికి వచ్చిందని పవన్ వ్యాఖ్యానించారు. సొంత చెల్లెలకే ఆస్తి ఇవ్వని వ్యక్తి మనకేం చేస్తారని ప్రశ్నించారు. అప్పులు తెచ్చి బట్టలు నొక్కడం కూడా గొప్పేనా అని ఎత్తిపొడిచారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సి ఉందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే పథకాలు ఆపేస్తారని, జగన్ తప్పుడు ప్రచారం చేస్తారని మండిపడ్డారు. ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు కొనసాగించాల్సిందేనని, సంక్షేమ పథకాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. డబ్బుతో ఓట్లు కొనని రాజకీయాలు రావాలని అభిలాషించారు. ఈసారి అధికారంలోకి వచ్చేది జనసేన, టీడీపీ కూటమేనని ధీమా వ్యక్తం చేశారు. జనసేన, టీడీపీ కూటమికి బీజేపీ ఆశీర్వాదం కావాలని పవన్ మనసులో మాట వెల్లడించారు.
నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో చర్యకి ప్రతిచర్య ఉంటుందంట. అదేదో న్యూటన్ అది చాలా అదే స్పిరిచువల్ లా, అది నాట్ జస్ట్ ఫిజికల్ లా. నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అంట. పాపం రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి డబ్బులు సంపాదించారు, అన్ని వేల కోట్లు సంపాదించి పాపం ఇద్దరు బిడ్డలకి సమానంగా ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి. చాలా బాధ కలిగించే అంశం ఇది. పాపం సాక్షి పేపర్లో వాళ్ళకి రావాల్సిన వాటా ఉంది, ఇవ్వలేదు. భారతీయ సిమెంట్స్లో ఇవ్వాలి, వాటాలు ఇవ్వలేదు. పాపం ఆవిడ ఈ రోజున పడుతున్నాయి. ఎంత నిజం బాధ వేసింది. పాపం మరి ఇవ్వాలి కదా, సొంత చెల్లికి ఇవ్వాలి, ఇవ్వడు ఇతరం. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకెలా వాటాలు పంచుతాడబ్బా? మీరు ఆలోచించండి. మాట్లాడితే భయపెడతా ఉంటారు. నేను రాజకీయాలు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా, నేను మంచి చేయడానికి వచ్చా, చాలామంది పెద్దలను కలుపుకెళ్తా, జ్ఞానుల్ని కలుపుకెళ్తా, మేధావుల దగ్గరికి వచ్చి తల ఉంచుతా, అనుభవజ్ఞుల దగ్గర నా శిరస్సుని వాళ్ళ పాదాల దగ్గర పెడతా. ఒక పార్టీని మోసేటప్పుడు పార్టీ కోసం ఎన్ని తిట్లేని తింటా. 2009లో అప్పుడు పార్టీ పెట్టిన ప్రసంగంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో నా ప్రమేయం లేదు, ఎవరికో సీట్ ఇవ్వాలి కూడా ఇంకొకరికి ఇవ్వలేదు. ఆయన నిరాకరించారు. ఇంకా ఆయన కూర్చోబెట్టి టీవీలో నన్ను తిట్టడానికి సిద్ధంగా ఉన్నాను కాదు అందరినీ. అసలు నాకు సీట్ల దాంట్లో ప్రమేయం లేదు. ఒక్క కనకరాజుగా సూర్య గారి సీటు కోసమే తపన పడ్డా ఆ రోజున. సరే, నాకేం అప్పచెప్పారు, ఆయన ఇట్లా మాట్లాడే ఎందుకు చెప్తున్నానంటే పార్టీని ఎలా వెనకేసుకు రావాలని ఒక ఈ ఉద్దేశం చెప్తున్నాను. ఆయన దగ్గరికి వెళ్తే నువ్వేం చెప్పారంటే, ఆయన నీకు తెలుసు కదా, నువ్వు వెళ్ళి ఆయన్ని సముదాయించి ఆయన టీవీలో తిట్టకుండా చూడండి. నేను వెళ్ళగానే ఆయన హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ సముదాయం, అప్పుడు నాకు కొద్ది గొప్ప పేరు ఉంది హీరోగా. ఇంకెళ్ళగానే ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు. తిడతా ఉంటే నేను ఎన్ని తిట్లు తిన్నానంటే నా జీవితంలో తిట్లను ఎవరు తిట్టలు అన్ని బూతులు తిట్టాను. నేను ఇగో చూపించలా, నేను గట్టిగా మాట్లాడచ్చు, నా సంబంధం లేదండి అని అనలా. నా నాయకుడు నాకు ఒక పని చెప్పాడు, అది డ్యామేజ్ జరగకుండా చూడని. నేను బాధ్యత తీసుకున్నాను. నేను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కంటెస్ట్ ఏమీ కాదు. కానీ నేను నా నాయకుడు నమ్మి నా నాయకుడు బాధ్యత తప్పు చెప్తే నేను వెళ్ళి ఆయన ఒకటే ఒకటి చెప్పాను, తప్పు జరిగిందేమో నాకు తెలియదు, ఈ నిర్ణయంలో నా తప్పు లేదు, నా ప్రమేయం లేదు, కానీ వాళ్ళు తీసుకున్న పరిస్థితులు తీసుకున్నారు, అందువల్ల పెద్ద మనసుతోటి మీరు నన్ను క్షమించండి. వాళ్ళందరి తరపున మీ పాదాలు పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరికి క్షమాపణలు చెప్పి ఒక 10 నిమిషాలు అలాగే తల ఉంచి కూర్చున్నాను. ఇది ఎందుకు చెప్తానంటే, నేను నాకు బాధ్యతని ఒక సమస్యని పరిష్కరించడానికి తగ్గించడానికి నా శిరస్సు తీసుకెళ్ళి పాదాల దగ్గర పెట్టేస్తాను. ఇది నేను ఇంత నమ్ముతాను నేను. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండలంలోని దుగ్గిరాలపాడు గ్రామం నుంచి గడ్డమనుగు గ్రామం వరకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని ఉమామహేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ కు మైలవరం నియోజకవర్గ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి అంకెం సురేష్ జీ కొండూరు నుంచి దాదాపు 250 పైగా బైకులతో ఎదురెళ్లి ఘనమైన స్వాగతం పలికారు. దేవినేని ఉమా గడ్డమనుగు గ్రామం చేరుకునే వరకు వారి వెంట ఈ బైక్ ర్యాలీ కొనసాగించారు. पानी बस्यो
పని పని पानी 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 बस पानी पानी हाँ पानी पानी ఎవరు రాట్లా బస్ ఆపు 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 ఆపనండి ఆపు బస్సు ఆపు ఆపు నువ్వంట ఆపు బస్సు బస్సు నువ్వంట ఆపు ఆయన ఆపమను ఆపమను విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల గురువారం చలో సచివాలయం అని పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అక్కడ మోహరించి పోలీసులు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు హౌస్ అరెస్ట్ తప్పించుకోవడానికి షర్మిల కార్యాలయంలోనే రాత్రి నిద్రించారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడ ఆటవికంగా ఉన్నావా, ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఏంటి దుర్మార్గం? అరే మా ఆఫీస్కి రాకుండా ఏంటంటే ఇట్లా ఎందుకు ఆపుతున్నారు? ఇట్లా చూడండి చూడండి, ఇది ఆటవిక పాలన? ఏమన్నా మా ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఎందుకు ఆపుతున్నారు? వచ్చే వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు సార్? ఎందుకు ఆపుతున్నారా మీరు? ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు మీరు? ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు? చెప్తున్నా ఎందుకు ఆపుతున్నారు? టీడీపీ సీనియర్
అధినేత జలీల్ ఖాన్ తో కేసినేని చిన్ని భేటీ అయ్యారు. వైసీపీ నేతలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం జలీల్ ఖాన్ మంతనాలు చేశారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేసినేని చిన్నిని టీడీపీ అధిష్టానం రంగంలోకి దించడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న రాత్రి 10 గంటల సమయంలో జలీల్ ఖాన్ నివాసంలో ఆయనతో కేసినేని చిన్ని భేటీ అయ్యారు. పొత్తులలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ను జనసేనకు ఇస్తారని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జలీల్ ఖాన్ నివాసానికి ముస్లిం నేతలు చేరుకున్నారు. కేసినేని చిన్ని మంత్రాంగం ఫలించింది. 2 రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుని, లోకేష్ ని జలీల్ ఖాన్ కలవనున్నారు. యువత కమ్యూనికేషన్స్ నైపుణ్యాలపై పట్టు సాధించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి వారి జీవితంలో స్థిరపడేందుకు స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి వారు జీవితంలో స్థిరపడేందుకు స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే యువత కమ్యూనికేషన్స్ తో పాటు ఇతర అంశాలపై పట్టు సాధించాలన్నారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ సంస్థ ప్రభుత్వ సలహాదారు మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. మేధా లాంగ్వేజ్ థియేటర్, వాధ్వాని ఫౌండేషన్, టాటా ట్రస్ట్ లిమిటెడ్ సంస్థలు ప్రభుత్వంలో ఈ సందర్భంగా ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. సీడ్ యాప్ చైర్మన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. 76,299 మంది మన ప్రభుత్వంలో, మన జగనన్న ప్రభుత్వంలో శిక్షణ పొంది ఈ పాటికి 52,672 మంది ఉద్యోగాలు చేస్తున్న చిన్నారులందరికీ కూడా మనస్ఫూర్తిగా జగనన్న తరపున, నా తరపున కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది. స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యం అనేది ఆ నైపుణ్యంతో ఎందాకైనా వెళ్ళొచ్చు, ఎక్కడి దాకైనా వెళ్ళొచ్చు. మన తెలివితేటలను ఉపయోగించి, మన బలాన్ని ఉపయోగించి, మన శక్తిని ఉపయోగించి ఏదైనా కానీ సాధించగలం అనేది మన ఒక్కరికే సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ దేశంలో, ఆ ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్నారులు ఉంటారనేది జగమెరిగిన సత్యం అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరూ చాలా చిన్న కుటుంబాల నుంచి మన అమ్మ నాన్న మనల్ని ఎంతో ప్రయోజకులను చేయాలా, నా పిల్లలు కూడా ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, మంచి చదువులు చదువుకోవాలని చెప్పేసి తపన పడుతున్న పరిస్థితులు ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. చిన్నప్పుడు నేను కూడా ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి కళ్ళకంటుండేవాడిని. నాకు ఆ రోజున 5,600 ర్యాంక్ వచ్చింది, కానీ సీట్ రాలా, ఇంజనీర్ అవ్వలేకపోయా. ఇప్పుడు కూడా నాకు బాధగానే ఉంటది. ఎందుకు ఇంజనీర్ని కాలేకపోయానా, ఎందుకు చదువుకోలేకపోయానా మీలాగా అని చెప్పేసి. నేను కూడా ఇంజనీర్ని అయితే నేను కూడా ఇంజనీర్ అని చెప్పేసి నాకొక మెడల్ ఉండేది. రాష్ట్రంలో భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తామని సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. దేశంలో భాజపా, రాష్ట్రంలో వైకాపా వ్యతిరేక పార్టీలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. ఫిబ్రవరి 23న వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులతో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమావేశమవుతారని తెలిపారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో భాజపా, రాష్ట్రంలో వైకాపా వ్యతిరేక పార్టీలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 23న వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులతో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమావేశమవుతారని తెలిపారు. చర్చల తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. విభజన హామీలు, రాజధాని వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు వివరించారు. ఈ నెల 26న అనంతపురంలో నిర్వహించే బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు జాతీయ స్థాయి నాయకులు పాల్గొంటారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సుప్రీంకోర్టు నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తున్నాం. చండీగఢ్ మేయర్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అన్యాయాలు, అక్రమాలు చేస్తుందో అదొక లేటెస్ట్ నిదర్శనం.
కాంగ్రెస్ పార్టీగా మేము గడిచినటువంటి 10 సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాం. అనేకమైనటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలన్నింటినీ చేతిలో పెట్టుకుని కావాలని ఆయా సంస్థలను నిర్వీర్యం చేస్తూ సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇతర కాన్స్టిట్యూషనల్ స్టాట్యూటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ చేతిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తూ ఉన్నాం. లేటెస్ట్గా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తోటి ఇది తేటతెల్లమైంది. ప్రజాస్వామ్యం ఇంకా ఈ దేశంలో బ్రతికి ఉంది అని చెప్పడానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం. అదేవిధంగా 2 రోజుల క్రితం జాతీయ పార్టీ సమావేశాలు నిర్వహించినటువంటి నరేంద్ర మోడీ గారు ఐ థింక్ 17th and 18th భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పార్టీ ముఖ్య నేతలతో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. రామాలయం రామాలయం రామాలయం, రామనామ స్మరణ, రామనామ జపం. రెండవది మోడీ నామం. ఈ రెండుతోటే మొత్తం కాలక్షేపం చేసినటువంటి పరిస్థితి. రాముడు అనేటువంటి వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి మేమందరం కూడా భగవంతుడిని పూజిస్తాము, ప్రార్థిస్తాం. రాముడు ఒక ఆదర్శ రాజు. రామరాజ్యంలో ఈ విధంగా జరిగేది అని, జరిగి ఉండొచ్చు అని ఉన్నటువంటి కథ. ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ అన్యాయం, అక్రమం, అకృత్యాలు, ఘోరాలు ఇవన్నీ చేస్తున్నటువంటిది భారతీయ జనతా పార్టీ. 2019లో చంద్రముఖి చంద్రబాబును సీఎం జగన్ పెట్లో పెట్టి తాళం వేశారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. లకలక అంటూ రాక్షసుడు చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికీ రాదని చెప్పారు. చంద్రబాబు లాంటి చంద్రముఖిని రాష్ట్ర ప్రజలే అరికట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలు కుప్పంలో కూడా చంద్రబాబును ఓడించి సీఎం జగన్ కు 175 సీట్లు కానుక ఇస్తారని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా సెంటర్ నియోజకవర్గ పరిధిలోని 63వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డితో కలిసి ప్రతి గుమ్మం వద్దకు వెళ్లి సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. కొంత వాటర్ డ్రైనేజ్ సమస్య ఉంది, దాన్ని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పేదవారు సంతోషంగా ఉండటం చూడలేని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు పరిపాలనతో రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం నాశనమైందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం కరువు అప్పుల పాలవుతుందన్నారు. పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదన్నారు. పవన్ కళ్యాణ్ మరి ఎందుకు 20 సీట్లకు అమ్ముడుకుపోయారన్నారు. ప్యాకేజీల కోసం బతికేది పవన్ కళ్యాణ్ అని తెలిపారు. జనసేన సింగిల్ గా పోటీ చేస్తే 40 సీట్లు వస్తాయన్న పవన్ 20 సీట్లు అడుకోవడం దేనికి అని ఎద్దేవా చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను, ఎందుకంటే 2019లో చంద్రముఖిని బంధించి పెట్టిలో పెట్టారు. పొరపాటున గనక 2024లో గనక ఆ తప్పు జరిగితే లక 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 అంటూ చంద్రముఖి బయటకు వస్తుంటే రాక్షసుడు దెయ్యం చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. మనం చంద్రముఖి కానీ ఆ దెయ్యం కానీ రాక్షసుడు కానీ చంద్రబాబు నాయుడే. వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత మన అందరి మీద, రాష్ట్ర ప్రజల మీద ముఖ్యంగా. అటువంటి రాక్షసులు కానీ దుర్మార్గులకు కానీ పొరపాటున అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇస్తే కనుక ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. ఎందుకంటే చంద్రబాబు పరిపాలన అంటేనే సర్వనాశనం. వర్షాలు ఉండవు, రైతులు బాగోరు, అన్ని ఇబ్బందులే. చంద్రబాబు అనే వ్యక్తి కనుక ముఖ్యమంత్రి అయితే కరువు కాటకాలు అన్నీ ఇటువంటివి ఉంటాయి. అందుకని చంద్రబాబు అనే వ్యక్తికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు. కాబట్టి ఉన్న కుప్పలను కూడా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి 170 సీట్లు కానుకకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు అని మీకు తెలియపరుస్తున్నాను. సింగిల్గా పోటీ చేస్తే 40 వస్తాయి, చంద్రబాబుతో పోటీ చేస్తే 20 వస్తాయి. మరి రాజకీయ నాయకుడు అంటే కనీసం 40 సీట్లు తెచ్చుకోవచ్చు. వెళ్ళి సింగిల్గా పోటీ చేసుకుంటే 40 వచ్చేటైతే ఏ రాజకీయ నాయకుడే కానీ ఎక్కువ సీట్లు తీసుకుంటాడా, కకృతిపడి 20 సీట్లకు అమ్ముడిపోతాడా? దాన్ని బట్టి అతను రాజకీయం ఏ విధంగా చేస్తాడో మనం అర్థం చేసుకోవాలి. ప్యాకేజీల కోసం బతికే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక్కటే ఉదాహరణ,
సింగిల్గా పోటీ చేసినప్పుడు 40 వచ్చినప్పుడు పోటీ చేసి 40 తెచ్చుకుంటారా, లేకపోతే అడుక్కు తిని కేంద్రం కాళ్ళు పట్టుకొని ప్యాకేజెస్ 20 సీట్లకి వెళ్తారని జనసేన నాయకులు కార్యకర్తలు ఆలోచించాలి. మన పవన్ కళ్యాణ్ నైజం ఏంటో వాళ్ళు ఆలోచించాలి మాత్రం నేను కోరుకుంటాను. అన్నదానానికి నాసిరకం బియ్యం ఉపయోగిస్తారా అని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత బస్తీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదనకు నాణ్యమైన బియ్యం వాడాలన్నారు. భక్తుల్నే కాకుండా అమ్మవారిని కూడా దుర్గగుడి అధికారులు మోసం చేస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మరో కంపెనీ బియ్యం సరఫరా చేస్తున్న అధికారుల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు రెడ్డిపల్లి గంగాధర్, తమ్మిన రఘు, మారుతి, నరేష్, చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నివేదన కోసం వినియోగించేటువంటి బియ్యంలో కూడా నాణ్యమైన బియ్యాన్ని వినియోగించకుండా నాసిరకమైనటువంటి బియ్యాన్ని వినియోగిస్తా ఉన్నా దేవాదాయ శాఖ మంత్రి కానీ అదే సదరు దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఈఓ గారు కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో సమాధానం చెప్పాలి. అన్నప్రసాద వితరణకు కానీ పులిహార ప్రసాదంలో కానీ నాసి రకమైనటువంటి బియ్యాన్నే వినియోగిస్తా ఉన్నారు. లలిత బ్రాండ్ రైస్ ఆరెంజ్ వాడాలని టెండర్ కండిషన్లో చాలా స్పష్టంగా తెలియజేసినప్పటికీ అక్కడ ఒక పనికిమాలిన కంపెనీ డింగ్ డాంగ్ బెల్ అంటే అది ఎవరికో కూడా తెలియదు. సదరు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో సాయి మణికంఠ ఏజెన్సీనే ఈ సొంత బ్రాండ్ని సృష్టించి అందులో డిపో బియ్యానికి పాలిష్ పెట్టి వినియోగిస్తున్నారనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. అమ్మవారికి నాణ్యమైన బియ్యంతో నివేదన చెయ్యకుండా ఇలాగ నాసిరకం బియ్యంతో నివేదన చేసి ఏడాదికి ఒక్క బియ్యంలోనే ₹1.5 కోట్లు కొట్టేస్తూ ఉన్న సదరు కాంట్రాక్టర్ని ఎందుకు చర్యలు తీసుకోవట్లా? దేవాదాయ శాఖ మంత్రి ఈఓ గారు అదేవిధంగా అక్కడ ఉండేటువంటి అధికారుల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. అమ్మవారికి నాణ్యమైన బియ్యంతో నివేదన చేయలేరా? టెండర్ కండిషన్స్ని అమలు చేయకుండా ఇష్టానుసారంగా సాయి మణికంఠ ఏజెన్సీ ప్రవర్తిస్తూ ఉన్న ఏడాదికి ₹1.5 ఒక్క బియ్యంలోనే, మిగతా పచారీ సరుకులు అన్నింటిలో కాదు, ఒక్క బియ్యంలోనే ₹1.5 అవకతవకలు జరుగుతూ ఉన్నా ఎందుకు స్పందించరు? దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించాలి. అమ్మవారికి సమర్పించేటువంటి నివేదన కూడా నాణ్యమైన బియ్యంతో ప్రసాదం పెట్టలేకపోతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఆయన యొక్క తీరుని ప్రజలందరూ కూడా గమనించాలి, బుద్ధి చెప్పాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఎన్టీఆర్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఈ సాయి మణికంఠ ఏజెన్సీ మీద నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నందుకు నాసిరకం బియ్యంతో అమ్మవారికి నివేదన సమర్పించడంతో పాటు పులిహార ప్రసాదం అదేవిధంగా అన్న ప్రసాద వితరణ కూడా వినియోగిస్తున్నందున తక్షణమే మీరు కేసు ఫైల్ చేయాలి. మత్స్యకారుల ఓట్లతో గెలుపొంది వారి మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఏపీ ఫిష్మెన్ ఐకాసా అధ్యక్షుడు సైకం రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. మత్స్యకారులను హేళన చేస్తూ అవమానపరచడం విచారకరమని పేర్కొన్నారు. ఆయన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గత 3 రోజులుగా మత్స్యకార సంఘాలు ఆందోళన చేస్తున్నా క్షమాపణ చెప్పకపోవడం దారుణమన్నారు. మత్స్యకారులపై దాడులకు పాల్పడుతున్న వైకాపా నాయకులను వచ్చే ఎన్నికల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకుడు కె మహేష్ తదితరులు పాల్గొన్నారు. అయితే గడిచిన 2 రోజుల క్రితం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి మా సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాం, అయ్యా ఈరోజు మీరు గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టిందే మెజారిటీ అయిన మా వర్గం ఓట్ల ద్వారా. అటువంటి వర్గాన్ని మీరు ఈరోజు చాలా చులకన భావంతో మీరు జాతి అనేదాన్ని ఒక వాక్యాన్ని మీరు వాడి మమ్మల్ని అగౌరవపరచడం అనేది చాలా దౌర్భాగ్యం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మీరు ఏవైతే మల్లాడి సత్యలింగ నాయకర్ చారిటీస్లో భూముల్ని ఆక్రమణకు
మీరు దోచుకోవడానికి ప్రయత్నం అయితే చేశారో ఆ ప్రయత్నంలో భాగంగా కొండబాబు గారు మిమ్మల్ని అడ్డుకట్ట వేయటం, ఆయన మీద మీరు ఏదో రకంగా రాజకీయ దుమారం చేయాలనేది మీ ఎత్తుగడ. దానిలో భాగంగానే మీరు ఇటువంటి జాతహంకార వ్యాఖ్యలను చేసి ఈరోజు మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మీరు అగ్నికుల క్షత్రియులకు కానీ మీరు కనుక ఇటువంటి వ్యాఖ్యలు కనుక వెనక్కి తీసుకుని మీరు బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే మేము భవిష్యత్తు కార్యాచరణ అనేది రూపొందించి మీ ఆగడాలను కట్టడి చేస్తామనేది ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మీరేవైతే మల్లాడి సత్యలింగ నాయకర్ MSN చారిటీస్లో భూముల్ని ఆక్రమణకు గురి కాబోతున్నారో వాటిని ఈ మధ్య కాలంలోనే ఏవైతే స్టేడియం కోసం ఆ భూమి సేకరణ జరిగి ఆ భూమిని ఈ కొండబాబు గారు స్టేడియం గురించి ఆపుదామనుకున్న భూమిని మీరు ఆక్రమించుకోవాలన్న క్రమంలో అక్కడ డంప్ యార్డ్ నుంచి చెత్త తీసుకొచ్చి ఆ ఏరియాలో డంప్ చేసి దాన్ని ఆక్రమించాలని మీరు ప్రయత్నం చేశారు. దాన్ని ఆయన అడ్డుకట్ట వేశారు. ఇట్లాంటి అనేక ఆక్రమణలకు మీరు అక్కడ కాకినాడలో చేస్తూ ఉన్నారు. వీటన్నిటికి ఎవరైతే అడ్డుగా ఉన్నారో ఈ సామాజిక వర్గాన్ని వెనక్కి ఇటువంటి ఆ జాతహంకార కార్యక్రమాలు చేస్తే వాళ్ళు వెనకపోతారు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా మీకు చెప్తున్నాం, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి కార్యక్రమాలు మాది మా హక్కు, మా సంపద, దాన్ని మేము కాపాడుకోవడానికి మీలాంటి ఎంతమంది వచ్చినా కానీ మేము ముందుంటామని, ఇటువంటి కార్యక్రమాలను మీరు మానుకోకపోతే తగిన శాస్తి జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఖబర్దార్, మీరు గుర్తుపెట్టుకోవాలి, క్షమాపణ చెప్పాలి, లేదంటే మేము తదుపరి కార్యాచరణ కూడా చేస్తామనేసి మేము మీకు తెలియజేస్తున్నాం. విజయవాడలో సినీ నటుడు వైవహర్ష సందడి చేశారు. సుందరం మాస్టర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నగరానికి వచ్చిన ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూవీ ప్రమోషన్ ను విజయవాడ నుండి ప్రారంభించుకోవటం ఆనందంగా ఉందన్నారు. దుర్గమ్మ దర్శనం చాలా చక్కగా జరిగిందని, అమ్మవారి ఆశీస్సులు తమ చిత్రానికి ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సుందరం మాస్టర్ సినిమాలో సుందరం అనే డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నానని చెప్పారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. సినిమా నేను ఫస్ట్ టైం హీరో కింద చేస్తున్న సినిమా అండి. రవితేజ గారు ప్రొడ్యూస్ చేశారు. ఇది మా ట్రైలర్ చిరంజీవి గారు లాంచ్ చేశారు, టీజర్ సాయిధరం చెక్ చేశారు, ఫస్ట్ సాంగ్ నాగ చైతన్య గారు చేశారు. సో ఇంతమంది గుడ్ బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు అసలు ఈ టూర్ ఇదంతా ఇక్కడ స్టార్ట్ అవ్వాలని చెప్పి విజయవాడ కనకదుర్గ అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసం ఇక్కడికి ఇవాళ మేము మా మూవీ టీం వచ్చాం. అండ్ చాలా బ్యూటిఫుల్ దర్శనం జరిగింది. సో ఇక్కడ నుంచి పాజిటివ్ వైబ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకో 2 daysలో రిలీజ్ ఉంది. సో అందుకని ఎలాగన్నా ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఖచ్చితంగా అందరూ ఈ సినిమాని థియేటర్స్లో ఈ February 23 ఈ ఫ్రైడే వచ్చి చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పై జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో మాట్లాడుతూ అవగాహన లేని వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించారని అన్నారు. బొత్స సత్యనారాయణకు తన పేరు ఇంగ్లీష్ లో రాయటం వచ్చా అంటూ విమర్శలు చేశారు. అన్ని శాఖలకు మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు మృగ్యం చేస్తున్నాడు. మన భావితరాలకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఒక్క కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు. ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్ అయ్యే అవకాశం లేదు. చదువుకున్న వాడికి ఉద్యోగం లేదు. నిన్న బొత్స సత్యనారాయణ అంటున్నాడు, చదువుకున్నారు కాబట్టి ఎక్కువైపోయినారు నిరుద్యోగులు, చదువుకోకుండా ఏ ఇబ్బంది ఉండేది కాదు కదా అని. వాట్ కైండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ దట్ యు ఆర్ గివింగ్? I don't really understand. Is that the statement that expected from a honorable education minister? అరే ఎటు తీసుకెళ్తున్నారయ్యా రాష్ట్రాన్ని మీరు? అరే ఒక సాధారణమైన న్యాయవాదిగా ఈ రాష్ట్రం పట్ల, ఈ సమాజం పట్ల నాకున్న కన్సర్న్ కూడా ఈ ముఖ్యమంత్రికి, ఈ మంత్రులకి లేకపోతే how people expect a good governance from the state government? 10 లక్షల మంది జీవితాలతోటి, నిరుద్యోగుల జీవితాలతోటి ఆటలాడుకుంటున్నటువంటి మీరు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పిల్లల భవిష్యత్తుతోటి ఆటలాడుకున్నటువంటి మీరు, ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలనని, రాష్ట్రాన్ని అధోగతి పాలు తీసుకొచ్చినటువంటి మీరు, ఆర్థిక వ్యవస్థని కుదేరు చేసినటువంటి మీకు ఓటు అడిగే హక్కు ఎక్కడ ఉన్నది? వాట్ మొరాలిటీ యూ హ్యావ్? ఇది రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నా. సో ఫైనల్గా డిఎస్సి అభ్యర్థులకి, ఎవరైతే నిరుద్యోగ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పదలుచుకున్న, డిఎస్సి ప్రక్రియ ముందుకు కొనసాగదు.
ఈరోజు ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి 1780 పోస్టులకు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి పోస్టులన్నీ తీసుకొచ్చి డిఎస్సిలో కలిపినారు. అరే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఆశ్రమ పాఠశాలలో ఉన్న 1780 పోస్టులు డిఎస్సిలో కలిపేయడానికి చట్టం పరిమితి లేదు. ఆల్రెడీ హైకోర్టులో మళ్ళీ ఇంకొక కేసు వేయబోతున్నాం. రేపు కానీ ఎల్లుండి కానీ ఆ కేసు లిస్టింగ్లోకి రాబోతుంది. బహుశా మండే మే కమ్ ఫర్ లిస్టింగ్. దాని మీద కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా ట్రైబల్ వెల్ఫేర్ ఎస్జిటి పోస్ట్ ఆ పోస్టులన్నీ కూడా మళ్ళా డిఎస్సిలో కలిపి 1780 పోస్టుల్ని ట్రైబల్ పిల్లలకు జరిగినటువంటి రావాల్సినటువంటి పోస్టుల్ని మీరు నాన్ ట్రైబల్ తోటి ఫిల్ చేయాలి అనుకుంటే ట్రైబల్ పిల్లలు ఎక్కడికి వెళ్తారండి? దాని మీద కూడా జై భీమ్రావ్ భారత్ పార్టీ ఫైట్ చేయబోతుంది. ఖచ్చితంగా ఆల్రెడీ డ్రాఫ్టింగ్లో ఉంది. ఈరోజు కానీ రేపు కానీ ఫైల్ చేయబోతున్నాం. అది మండే ఖచ్చితంగా అత్యవసర విచారణకు తీసుకుంటాం. ఈ అత్యవసర విచారణ తీసుకున్న ఆనరబుల్ హైకోర్టులో ఆ కేసు కూడా ఫైల్ చేస్తాం. డిఎస్సి ప్రక్రియని ముందుకు కొనసాగించనీయం. ఎందుకు అంటే కొన్ని లక్షల మంది పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకునే ఇలాంటి నోటిఫికేషన్ వల్ల విద్యార్థులు మానసిక క్షోభకు గురి కాబడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత. చలో సచివాలయం అని పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు. రాత్రి కార్యాలయంలోనే నిద్రించిన ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల. టీడీపీ సీనియర్ నేత జలీల్ ఖాన్ తో కేశినేని చిన్ని భేటీ. వైసీపీ నేతలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం జలీల్ ఖాన్ మంతనాలు చేసిన వైనం. దిద్దుబాటు చర్యల్లో భాగంగా జలీల్ ఖాన్ ను బుజ్జగించే ప్రయత్నం చేసిన కేశినేని చిన్ని. యువత కమ్యూనికేషన్ నైపుణ్యాలపై పట్టు సాధించాల్సిన అవసరం ఉందన్న మంత్రి జోగి రమేష్. విద్యార్థులు జీవితంలో స్థిరపడేందుకు స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని వెల్లడి. దుర్గగుడి అన్నదానానికి నాసిరకం బియ్యం ఉపయోగిస్తారా అని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతుల వెంకట మహేష్ ఆగ్రహం. అమ్మవారి నివేదనకు నాణ్యమైన బియ్యం వాడాలని సూచన. భక్తుల్నే కాకుండా అమ్మవారిని కూడా దుర్గగుడి అధికారులు మోసం చేస్తున్నారని ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.